హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకా కరీంనగర్లోనే ఉన్నా, మా కూతురు వాళ్ళ ఇంట్లో. ఇంకా సామాన్ సర్దుతూ ఉన్నాము. ఇంకా కొంచెం అంత ఉంది. నేను వెళ్తా అంటే ఉండు, ఇంకా 2 రోజుల్లో మాకు బయట పనులు ఉన్నాయి, స్కూల్వి అవి ఇవి పనులు ఉన్నాయి. ఆ పనులు అయిపోయాక వదిలే అంటుంది మా కూతురు. ఇంకా సరేలే, రేవంత్ని చూసుకోవాలి కదా వాళ్ళు బయటకు వెళ్తే అనేసి సరే అని ఉన్నా. ఈరోజు వంటకి ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తున్నా, టమాటా రసం చేస్తున్నా. ఫుల్ వేడి ఉంది ఇక్కడ, హాల్లో అసలు కూర్చోలేకపోతున్నాము. కిచెన్లో అయితే ఇంకా ఇట్లా చెమటలు కారుతూనే ఉన్నాయి, చాలా వేడి ఉంది. హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతున్నాయంట కదా, ఇక్కడైతే అసలు ఒక చినుకు లేదు, మబ్బు లేదు, ఏం లేదు. ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేస్తున్నా నేను. బెండకాయ కర్రీ చేసి తొందరగా ఇంకా స్నానం చేసి వంట చేసుకోవడానికి లేదు ఇక్కడ. ఇక ఏమైనా వంట చేసుకొని స్నానం చేయడమే. ఇంకా స్నానం చేసి వంట చేస్తే ఇక మనం స్నానం చేయనట్టే ఉంటుంది. అట్లా ఉంది వేడి, ఫుల్ వేడి. ఇంకా కిచెన్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇవాళ దొడ్డు రవ్వ, గోధుమ రవ్వ ఉప్మా చేసిన, వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు సారిక, రేవంత్ వాళ్ళు తింటున్నారు. పాలు కాగబెట్టిన. ఇప్పుడు బెండకాయ చేస్తున్నా. ఏం కూరగాయలు లేవు. ఏం కూరగాయలు లేవు అంటే ఇక పొద్దున ఇంటి ముందుకే కూరగాయలు ఆమె వచ్చింది. ఏం తీసుకురాలే, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఏం లేవు ఆమె దగ్గర. ఖాళీ బెండకాయలు వాళ్ళ ఇంట్లో కాసినాయంట. బెండకాయలు, వంకాయలు ఇంట్లో కాసినాయంట. ఇక రెండే తెచ్చింది. ఇక మాకు కూడా ఇంట్లో ఏం లేవు. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏం లేవు. ఇక అల్లుడు తీసుకొద్దామన్నా కూడా బండి రిపేర్లో ఉన్నదంట, బండి ఖరాబ్ అయింది. ఇక అందుకని ఇబ్బంది అవుతుంది కూరగాయలు తేవడానికి. ఆనియన్స్ కూడా లేవు. ఒక్క ఆనియన్ ఉంటే ఉప్మాలో వేసిన ఒకటి ఉంటే. ఇక బెండకాయ అయితే ఫ్రైయే కదా, ఆనియన్ లేకుండా ఏం కాదు అనేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఆనియన్ లేకుండా. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏమేమి కర్రీ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూనే ఉండండి, మధ్యలో స్కిప్ చేయకుండా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెండకాయ ఫ్రెష్ పొద్దున్నే తెంపిండ్రంట వాళ్ళకి ఇంట్లో చెట్టుకి. చాలా బాగున్నాయి లేతగా బెండకాయలు, వంకాయలు కూడా సూపర్ ఉన్నాయి, చిన్నగా మంచి తెల్ల వంకాయలు. అసలు ఈరోజే వండుకోవాలి కానీ ఇవాళ బెండకాయలు, రేపు వంకాయలు వండుదాంలే అని ఆపేసిన. చాలా బాగున్నాయి, చెట్టులే అంట, పొద్దున తెంపామన్నా అని అన్నారు. ఇవో నేను మామిడికాయ చారు చేద్దామనేసి మామిడికాయ ఉడకబెట్టుకుంటున్నా. సగం మొన్న పప్పులో వేసిన ఉంటే, పెద్ద మామిడికాయ ఇంత పెద్దగా ఉంది. సగం మొన్న పాలకూర పప్పులో వేసిన, ఇంకా సగం ఉంటే అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు ఆ సగం ముక్కలన్నీ కట్ చేసి ఇప్పుడు ఉడకబెట్టుకుందామని కట్ చేసిన. ఇప్పుడు నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని రసం తీసి చారు చేసుకుంటాం. ఇంకా కొంచెం ఎక్కువ వెళ్తుంది మనకు, చారుకి అయ్యే కంటే ఎక్కువ ఉంది కదా. ఆ రసము మొత్తం పడేయకుండా ఆ రసంలో కొంచెం ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చారు చేసుకోవచ్చు ఆ రసంతో. పప్పులో పోసుకోవచ్చు ఆ పులుసు, చింతపండు పులుసులాగా. ఆ పులుసు తీసి పెట్టుకొని కొంచెం ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా చారులోకి ఒక టమాటా, పచ్చిమిర్చి, బెండకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ అయితే లేదు. ఇప్పుడు నేను చారు మసాలా పెట్టుకుంటున్నా. బెండకాయ అయితే ఫ్రై అయిపోతుంది. మామిడికాయ రసము చాలా బాగుంటుంది, చింతపండు రసం కంటే చాలా బాగుంటుంది. పప్పుచారు కూడా చేసుకోవచ్చు, మామిడికాయతో పప్పుచారు మంచిగా ఉంటుంది. మేమైతే మామిడికాయలు చిన్నప్పటి నుంచి మామిడికాయ పచ్చి పులుసు చేసుకుంటాం, మామిడికాయ రసము, పప్పుచారు అవన్నీ చేసుకుంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలము మామిడికాయతో చేసింది కూడా చల్లదనం కాబట్టి ఎక్కువ మామిడికాయ ఉడకబెడితే, ఉట్టిగా అయితే మామిడికాయ వేడి అంటారు కదా, ఉడకబెడితే అది చల్లదనం అవుతుంది అంట. షర్బత్లాగా కూడా, నిమ్మకాయ షర్బత్ ఎట్లా చేసుకుంటారు అట్లా కూడా చేసుకుంటారు మామిడికాయ షర్బత్. బాగుంటుంది, చల్లదనం, నిమ్మకాయతో సమానం.
ఇందాక నేను బెండకాయ ఫ్రై అని చెప్పినా కదా, చూస్తే మళ్ళీ కొంచెమే అవుతుంది కూర, ఎంత అవుతలేదు. అరకిలో బెండకాయలు కానీ అసలు కొంచెమే అవుతుంది. మళ్ళీ మార్చుకున్న కొంచెం టమాటా వేస్తే కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది కదా అని ఇప్పుడు బెండకాయలో టమాటా వేసి వండుతున్నా. కర్రీ ఫ్రై చేద్దామనుకున్నా కానీ ఇక సరిపోయేటట్టు లేదు అందరికీ, అందుకని టమాటా వేస్తున్నా. బెండకాయ టమాటా కూడా చాలా బాగుంటుంది. కొందరు చేయరు, బెండకాయ టమాటా ఎట్లుంటుంది అని అడుగుతారు, కానీ చాలా బాగుంటుంది బెండకాయ టమాటా కర్రీ. మాకైతే ఇష్టం. ఇగో నేను దోశకైతే నానబెడుతున్నా. కొర్రలు నానబెడుతున్నా. బాగుంటుంది కొర్రలతో దోశ, హెల్దీ కదా, ఎవరైనా తినొచ్చు. ఇగో కప్పుకు సగానికంటే కొంచెం ఎక్కువైనాయి. మినపప్పు వేసుకున్నాం, అందులో సగం మినపప్పు. చాలా బాగుంటుంది కొర్రలతోని సామలతోని దోశ చేసుకుంటే. షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ బియ్యంతో చేసుకుంటే కొంచెం షుగరు, బియ్యం అన్నట్టే కదా, అన్నంతో సమానము. ఈ కొర్రలతో చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ కొర్రలు కూడా అన్నంలా కూడా వండుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా కంట్రోల్ అవుతుందని నేనైతే ఇప్పుడు దోశకు నానబెట్టిన. మామిడికాయ అయితే ఉడికిపోయింది. నేనైతే రసం తీసుకున్నా. తొందరగా ఉడుకుతుంది మామిడికాయ, 5 నిమిషాలలో ఉడుకుతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇట్లా రసం తీసుకోవాలి. మామిడికాయ రసం తీసుకొని ఆల్రెడీ వేడివేడిగా ఉంటుంది కదా నీళ్ళు, ఆ నీళ్ళు తీసేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మన చెయ్యి కాలిపోతుంది కదా ఆ నీళ్ళతో. ఆ నీళ్ళు తీసేసుకొని గిన్నెలో పోసుకొని వేరే చల్లటి నీళ్ళు పోసుకొని ఇట్లా విసుకోవాలి. విసుకొని కొంచెం చిక్కడిది తీసి పెట్టుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకుంటే తర్వాత ఎప్పుడన్నా పప్పు చేసినప్పుడు, పాలకూర పప్పు చేసినప్పుడు, గంగవెంకర పప్పు చేసినప్పుడు, లేకుంటే చారు కూడా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం తీసి పెట్టుకొని కొంచెం చారు చేసుకోవాలి. ఇట్లా పిసుక్కోవాలి. పిసుక్కొని ఇది చారు చేస్తాను ఇప్పుడు నేను. చారు చేసుకుంటే బాగుంటుంది మసాలా పెట్టిన చారు. ఇదేమో తర్వాత ఎప్పుడైనా చిక్కగా తీసి పెట్టుకున్నా కదా, పాలకూర పప్పు, గంగవెంకర పప్పు వేసుకోవాలి. లేకపోతే ఇట్లనే చారు కూడా చేసుకోవచ్చు పలసగా కొంచెం నీళ్ళు పోసి. ఇది పెరుగు. నేను బెండకాయలో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. పెరుగు వేసుకుంటే కొంచెం వేసుకోవాలి, అట్లా మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు వేసుకోండి, ఒకసారి బెండకాయలో పెరుగు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లా పైది మీగడ తీసుకోవాలి. తీసుకొని వెన్న చేసుకోవాలి. ఇట్లా వేసుకొని సారిక కూడా తీసుకొని ఇంట్లోనే చేసుకుంటుంది. మీగడ తీసి పెరుగు మీద మీగడ తీసి రేవంత్కు, రోహిత్కు ఏదైనా పూజలప్పుడు నెయ్యి ఇంట్లోనే చేసి వాడుకుంటుంది. లీటర్ పాలు తీసుకుంటుంది. తీసుకొని ఇట్లా వెన్న తీసుకొని మీగడ తీసి నెయ్యి చేస్తుంది. చూడండి, పిల్లోని పట్టుకొని కూడా అన్నీ చేసుకుంటుంది సారిక మంచిగా. నేను చారుకి పోపు చేసుకుంటున్నా. ఈ ముక్కలు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకొని అప్పుడు పులుసు పోసుకోవాలి. ముక్కలు కొంచెం వేగిపోయినాయి కదా, వేగినాయి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. కొంచెం అన్ని వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాం, ఎందుకంటే బెండకాయలు తొందరగానే ఉడుకుతాయి. కొంచెం సేపు ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోయింది కదా, పులుసు వేసుకున్నాం. పులుసు పోసేసుకున్నాం, పులుసు తీసి పెట్టుకున్నాం కదా, పులుసు వేసి
ఇది ఒక 5 నిమిషాలు మరి మసలు పెట్టి దించేసుకోవడమే. కొంచెం కారం వేద్దాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవు కదా, లైట్గా కారం వేద్దాం. ఇప్పుడు ఈ బెండకాయ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవటమే పొయ్యి. ఇందులో కూడా కొత్తిమీర వేసేసుకొని మసలు పెట్టుకుందాం. కొత్తిమీర వేసి మసలు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది చారు. దించినాక కూడా ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే. కాకపోతే మసలేటప్పుడు వేసుకుంటేనే, మసులుతేనే కొత్తిమీర టేస్ట్ స్మెల్ బాగుంటుంది మసలేటప్పుడు వేస్తే చారులో. చారు అయితే మసులుతుంది. కొంచెము జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చారులో. రసము, సాంబారు చేస్తాం కదా, దేంట్లో అయినా మేము జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాం. కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పులుపు విరగడానికి చక్కెర. పప్పుచారులో కూడా వేసుకోవాలి. పులుసులలో అంటు పులుసులు పెట్టుకుంటాం కదా, బెండకాయ పంట పులుసు, చామగడ్డ పులుసు, ఉల్లిగడ్డల పులుసు చేసుకుంటాం కదా, వాటిలలో కూడా అన్నిట్లలో జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ఉండి లేనట్టు చక్కెర. సాంబార్లో కూడా వేయాలి చక్కెర, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని మసలు పెట్టుకోవాలి. మీ ఇంట్లో మీరు చార్లలో ఏమేమి వేసి చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తాము. సాంబార్ అయినా, రసమైనా, పులుసులైనా, ఏవైనా జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొద్దిగా చక్కెర, అల్లం వెల్లిగడ్డ, ఎల్లిపాయలు వేయడం మర్చిపోయినా, నేను అల్లం వెల్లిగడ్డ వేసిన, బాగుంటుంది. బెండకాయ చారు అయితే అయిపోయింది. దించేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని దించేసుకుందాం. చూడండి బెండకాయ చారు. మామిడికాయ చారు, మామిడికాయతో రసం, బెండకాయ టమాటా కర్రీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మామిడికాయ చారు, బెండకాయ కర్రీ, టమాటా కర్రీ. వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పులుసులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, మళ్ళీ దీంట్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ చారు చేసుకోవచ్చు, లేకపోతే పప్పులాలు వేసుకోవచ్చు. పాలకూర పప్పులో, గంగవాయల పప్పులో ఇలా స్టోర్ చేసుకుంటే పుట్టిగా ఇప్పుడు వేస్ట్ కాకుండా. ఇది ఏంది అనుకుంటున్నారా? అల్లము పొట్టు తీస్తాం కదా, అల్లం పొట్టు తీస్తే ఈ అల్లం పొట్టు ఇది మంచిగా కడుక్కొని, మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఎండలో పెట్టుకోవాలి. మంచిగా ఎండబెట్టాలి. చూడండి ఇగో ఎలా ఎండిందో. మంచిగా ఎండలో పెట్టుకొని డబ్బాలు ఎత్తుకుంటే, టీ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం, టీ మసిలేటప్పుడు కొంచెం కొంచెం టీలో వేసుకుంటే అల్లం చాయ్ వాసన వస్తుంది. మంచిగా అల్లం చాలా బాగుంటుంది, అల్లం వేసినట్టే ఉంటుంది. అల్లం పొట్టు ఇట్లా మంచిగా నీట్గా చేసి పెట్టుకొని టీ మసిలేటప్పుడు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళైతే ఇలా చేసుకోండి. అల్లం టీ లాగానే ఉంటుంది. ఇగో నేనైతే ఇప్పుడు ఉప్మా తింటున్నా పెట్టుకొని. మీరేం టిఫిన్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు సారిక? ఇగో సారిక అయితే ఇగో అన్నీ ఇంకా సదురుతూనే ఉంది. ఎంత చదివినా వస్తలేదు. ఇగో ఇప్పుడు అంతా జ్యువెలరీ చదువుకుంటుంది. ఇక చూడండి, ఇంకా చదివినా ఎంత గందరగోళంగా ఉందో చూడండి. దాదాపు అయిపోయినట్టే, లాస్ట్కి వచ్చింది. ఇక రేవంత్ అయితే చూడండి, రేవంత్ ఎట్లా ఆడుకుంటున్నాడో. రేవంత్కి ఏ బాధ లేదు, మంచిగా ఆడుకుంటాడు, అన్నం పెడితే తింటాడు, అంతే వాడి పని.
వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వంటలు చూడండి ఎన్ని అయినాయో. నేనే తోముతలే మమ్మీ, నువ్వేం తోమకు, వంటలు తోముకుంటా ఇల్లు ఉడుస్తా, ఒక వంట ఒక్కటి చెయ్యి అన్నది మా సారిక. సరే అని వంట అయితే చేసేసిన, అయిపోయింది. ఇక వంటలు అయితే ఉన్నాయి చాలా, తోముకుంటా అన్నది. అన్నీ సదురుకుంటుంది కదా, సదురుకున్న తర్వాత తోమేసుకుంటుంది.